ఆంధ్ర తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు అక్కడొక 5 ఇక్కడొక 5 జరుగుతాయి. అక్కడ 4 ఏమో కాంగ్రెస్కి వస్తాయి, 1 బీఆర్ఎస్కి వస్తుంది. ఇక్కడేమో 5కి 5 కూటమికి వస్తాయి. అది అసలు పెద్ద కౌంట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అది పార్టీ డిసైడ్ చేసిన వాళ్ళు. కానీ ప్రజల చేత ఎన్నికయ్యేటటువంటి డైరెక్ట్గా ఉండేటటువంటిది ఇక్కడ 3 అక్కడ 3 27వ తారీఖు పోలింగ్. ఏంటదే అంటే గ్రాడ్యుయేట్స్ టీచరు, అక్కడేమో 2 టీచరు 1 గ్రాడ్యుయేట్, ఇక్కడేమో 2 గ్రాడ్యుయేట్ 1 టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి. తెలంగాణలో వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు, జనంలోకి వెళ్ళారు, తిరిగారు, ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రభుత్వం చేసిన పనిని గుర్తించమన్నారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి జనసేన పార్టీ నాయకులతో మీటింగులు పెట్టింది, బాగా కష్టపడండి అని. తెలుగుదేశం పార్టీ నాయకులతో మీటింగులు పెట్టింది, భారతీయ జనతా పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టింది. కానీ అక్కడ రేవంత్ స్వయంగా తిరిగినట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు బహిరంగ సభల్లో మాట్లాడలేదు? ఇక్కడ లోకేష్ ఎందుకని బహిరంగ సభల్లో మాట్లాడలేదు? ఎమ్మెల్యేలతో మాట్లాడారు, మీరు మనకు ఓట్లేయండి అన్నారు, బట్ పబ్లిక్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? గ్రాడ్యుయేట్ల దగ్గరికి ఎందుకు పోలేదు? టీచర్ల దగ్గరికి ఎందుకు పోలేదు? సాధారణంగా అభ్యర్థులు వివిధ, ఇప్పుడు మొత్తం 2 జిల్లాలు, అంటే ఉమ్మడి 2 జిల్లాలు, అంటే ప్రజెంట్ లెక్కన 4 జిల్లాలు, ఎక్కడో 4 జిల్లాలు, అక్కడ ఒక 4 జిల్లాలు. ఆయా జిల్లాల్లో మీటింగులు పెట్టాలి కదా, వాటికి పిలవాలి కదా, అక్కడికి అటెండ్ అవ్వాలి కదా. ఎందుకని లేదు అంటే గ్యారంటీ గెలుస్తామన్న ధైర్యం. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఏం లేదన్నటువంటిది, జస్ట్ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అన్నటువంటిదే ధైర్యం.